హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫంక్షన్ ఏదైనా కూడా, అది మ్యారేజెస్ కానివ్వండి, బర్త్డే ఫంక్షన్ కానివ్వండి, స్వీట్ ఐటమ్స్లో మాత్రం బ్రెడ్ హల్వా తప్పనిసరిగా ఉంటుంది. ఈ బ్రెడ్ హల్వాని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారండి. మరి అలాంటి బ్రెడ్ హల్వాని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఎప్పుడు బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసినా ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేస్తానండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అవ్వగానే ఇప్పుడు అందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే 4 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. మనం బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ మీడియంలోనే ఉండాలండి. బ్రెడ్ని ఆయిల్లో హై హీట్లో కానీ ఫ్రై చేసుకుంటే బ్రెడ్ అనేది లోపల దాకా క్రిస్పీగా ఫ్రై అవ్వదు. పైన లేయర్ మాత్రమే క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అందువల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ హీట్ అనేది మీడియంగానే ఉండాలి. నేను ఇక్కడ బ్రెడ్ హల్వా ప్రిపరేషన్ కోసం మిల్క్ బ్రెడ్నే యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రెడ్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే నేను ఈ హల్వా ప్రిపరేషన్ కోసం 10 బ్రెడ్ స్లైసెస్ని యూజ్ చేస్తున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్తో అయినా హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు బ్రెడ్ని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం ఆయిల్లో బ్రెడ్ని ఫ్రై చేసుకున్నప్పుడు బ్రెడ్ ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా గరిటెతో ప్రెస్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోనే 1 కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పుకు 3.5 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ హల్వా ప్రిపరేషన్కి మనకు పాకం రానవసరం లేదండి. మనం తీసుకున్న చక్కెర వాటర్లో కరిగి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం గరిటెతో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా నేను తీసుకున్న మొత్తం బ్రెడ్ స్లైసెస్ని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ షుగర్ సిరప్ కోసం చక్కెరను వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాం కదండి. ఇక్కడ వాటర్లో చక్కెర అంతా బాగా కరిగిపోయి ఇక్కడ చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో మీకు నచ్చితే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయడం లేదండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ సిరప్నంతా ఈ బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకునే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బ్రెడ్ హల్వా కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగాను ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా గరిటెతో మెదుపుకుంటూ మిక్స్ చేసుకుంటే బ్రెడ్ పీసెస్ అన్నీ స్మాష్ అవుతాయి. ఇలా మనం మిక్స్ చేసుకుంటున్న కొద్దిసేపటికే ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఎక్స్ట్రా వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూడండి ఇక్కడ వాటర్ మొత్తం బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకొని హల్వా కన్సిస్టెన్సీ అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసాం కదండి, ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ హల్వా అయితే మనకు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా బ్రెడ్ హల్వానైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ హల్వా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి.
ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.